శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్సు 1, 2, 3 పాదాలు మిథున రాశికి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం బాగుంది, యోగదాయకంగా ఉంది. గత మాసం కంటే గత 2 మాసాల కంటే ఈ మాసం మీకు బాగుంది. ఇక దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి, కుటుంబ సఖ్యత బాగుంటుంది, మీ సంతానం బాగుంటుంది. ఈ మాసంలో మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది, యోగదాయకం ఉంది, పరిస్థితి అంతా బాగుంది. కానీ ఇప్పుడు మీరు ప్రయత్నం చేసుకోవాలి. ఇకపోతే ధనం విషయంలో ఆర్థికంగా బాగానే ఉంటుంది, సమయానికి ధనం చేతికి అందుతుంది. కానీ అధిక ఖర్చులు, అనవసరమ ఖర్చులు, ఇంట్లో రిపేర్లు, వాహన రిపేర్లు ఉంటాయి. అలాగే శుభమూలక ధన వ్యయం అవుతుంది. మీ గృహంలో కొంతమంది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది, లేదా శుభకార్యాలకు హాజరవుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. అయితే విదేశాలు వెళ్ళేవారు, అంటే పై చదువులకి అలాగే ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే ఈ మాసం మీరు ప్రయత్నం చేసుకోండి. ప్రయత్నం చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. ఇంట్లోనూ బయట కూడా ఈ మాసం మీ మాట చలామణి అవుతుంది. జీవనం చాలా సాఫీగా జరుగుతుంది, ఏమాత్రం సందేహం లేదు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. ఇక మీరు ఈ మాసం కొన్ని బాధ్యతలు, పదవులు స్వీకరిస్తారు. కానీ చేపట్టిన పదవి, బాధ్యత కానీ ఏదన్నా సరే మీరు సక్రమంగా నిర్వర్తిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. జీవన విధానం బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, మిమ్మల్ని గుర్తిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో మాత్రం మీకు దడ అంటే గాబరా ఉంటుంది. అలాగే అనుకోని రుగ్మతులు, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణం చేసేటప్పుడు ఎవరికి హామీలు అయితే వద్దు. ఈ మాసం హామీలు ఉండొద్దు, ఎవరికి కూడా హామీలు ఉండొద్దు. ఆరోగ్య విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఏమాత్రం మీకు అనారోగ్య పరిస్థితి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి, నిర్లక్ష్యం చేయవద్దు. ఇక ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి, మర్యాదగా మాట్లాడండి, వారితో అప్రమత్తంగా ఉండకండి. ఇక ఈ మాసం రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, అలాగే స్పెక్యులేషన్ కూడా లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చిన్న వ్యాపారస్తుని పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా బాగుంది, వ్యాపారం చక్కగా సాగుతుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. అలాగే మీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందండి. పై అధికారుల మన్ననలు పొందుతారు, మీరు పై అధికారుల మన్ననలు పొందుతారు. తోటి సహోద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే నిరుద్యోగులు ఎవరన్నా అంటే ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఈ మాసం ప్రయత్నం చేయండి. అలాగే పర్మనెంట్ కాని వారు కూడా ఈ మాసం పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక రాజకీయ నాయకుల విషయం వస్తే ఈ మాసం మీకు బాగుందండి. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, గ్రామాల్లో మంచి మంచి కార్యాలు చేపడతారు, మంచి మంచి కార్యక్రమాలు చేపడతారు,
ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారు మీరు, బాగుంది. కానీ ఇక్కడ మీ మీద నరఘోష ఉంటుంది, నరపీడ, నరఘోష, శత్రువులు ఎక్కువ ఉంటారు. మీరు మిమ్మల్ని చూసి ఓరవలేని శత్రువులు మన వెన్నంటే ఉంటారు, వెన్నుపోటు పొలుస్తారు. అది జాగ్రత్త. ఇక విద్యార్థులు చక్కగా చదువుతారండి, చదువుపై శ్రద్ధ వహిస్తారు, చక్కగా చదువుతారు, ఏ విధమైన ఇతర వ్యాపకాలు ఉండవు. కానీ విద్యార్థులు మాత్రం హయగ్రీ స్తోత్రం, సరస్వతీదేవి మంత్రం చేసుకోండి ప్రతిరోజు కూడా, మీకు చదివింది వంట పడుతుంది. ఈ మాసం ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు. ఇక కళారంగం వారు, సినిమా, టీవీ, దర్శక, నిర్మాత, నటీ వర్గం వారు, నటీ నట వర్గం వారు, గాయని గాయకులు, ఇతర టెక్నీషియన్స్, మీ అందరికీ కూడా బాగుందండి, అవకాశాలు వస్తాయి. అలాగే ప్రభుత్వం కానీ లేదా ప్రైవేట్ సంస్థల నుంచి అవార్డులు వస్తాయి. మీ ఇంట్లో ఈ మాసంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉందండి. ఆర్థిక విషయాలు కూడా బాగున్నాయి. కానీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్త, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఇతరులకు హామీ వద్దు, అంతే. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఎవరి విషయంలో జోక్యం కలిగించుకోవద్దు, మీకు అన్ని విషయాలు బాగుంటాయి. ఏదన్నా ధైర్యంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి, అడుగు ముందుకు వెయ్యండి. ఈ యొక్క ఏప్రిల్ మాస ఫలాలు కేవలం ఇది మీకు 40% మాత్రమే ఉపయోగిస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పిన ఫలితాలు అందరికీ జరగాలని లేదు, జరగకూడదని లేదు, ఇది మాత్రం గమనించండి. ఇక ఈ మిథున రాశి వారు ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుని మీ అందరికీ కూడా ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమంటాయంటే, ఎక్కువ మీరు ఈ మాసం అంతా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి. ప్రతిరోజు కూడా 11 సార్లు సంకటహర గణపతి స్తోత్రం చదువుకోండి. 11 సార్లు ఉదయం సాయంత్రం కూడా చేసుకోండి. ప్రణమ్య శిరస దేవం అని ఉంటుంది కదా, అది చేసుకోండి. మీ పనులు ముందుకెళ్తాయి, మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, సఫలీకృతం అవుతాయి. అలాగే విష్ణు ఆరాధన కూడా చేసుకోవాలి. విష్ణు సహస్రనామాలు చదువుకోండి లేదా వినండి. అలాగే ఒక బుధవారం రోజున గణపతి స్వామివారికి పంచామృత స్నాన అభిషేకం చేయించుకోండి. గణపతికి అభిషేకం చేయించుకొని ఆయనకి ఇష్టమైన గరిక, లడ్డు, అటుకులు, బెల్లం వగేరా వగేరా నివేదన చేసి అక్కడ చక్కగా భక్తులకి పంచండి ప్రసాదము. ఇక మీరు వీలైతే ఈ చైత్ర మాసంలో, ఏప్రిల్ మాసంలో చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. వీలైతే మీ గృహంలో చేయించుకోండి, లేదా ఏదైనా దేవాలయంలో చేయించుకోండి. మీరు ఒక బుధవారం కిలోంపావు పెసలు పచ్చ వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. ఇకపోతే వీలైతే ఈ మాసంలో నదీ క్షేత్రం వెళ్ళి, ఏదైనా సరే పుణ్యక్షేత్రం, నదీ తీర ప్రాంతంలో స్నానం చేయండి. ఒక నదిలో స్నానం చేయండి, మీ కర్మదోషాలు తగ్గుతాయి. తర్వాత ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఎవరైనా పితృదేవతలు ఉంటే మాత్రం, ఈ మిథున రాశి వారు పితృదేవతలు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా పితృతర్పణాలు వదలండి. అమావాస్య రోజున పితృతర్పణాలు వదలండి. లేదా ఆ పితృదేవతలకి తిథి ఉంటుంది, ఆ తిథి రోజున బ్రాహ్మణులకి స్వయంపాకం ఇవ్వండి. కంపల్సరీ చేసుకొని మిథున రాశి వారు మీకు మీరు చేసే పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోవులు, యజ్ఞాలు, హోమాల కంటే పితృదేవతల ఆశీస్సు ఉంటేనే మీకు మంచి జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ పితృదేవతలు, సెకండరీ భగవంతుడు. ఇకపోతే గోవుకి ఆహారం పెట్టండి అమ్మ, అవకాశం ఉన్నప్పుడు పచ్చగడ్డ వేయండి. కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి. భిక్షగాలకి ఏదన్నా తినడానికి ఒక పండో ఫలమో భోజనం పెట్టండి. పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, కాకులున్న ప్రదేశంలో దీపన్నం పెట్టండి. అంతే. అందువలన ఈ మిథున రాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటూ మీ పని మీరు చేసుకుని వెళుతూ మీ జీవనానికి ఇబ్బంది లేకుండా, ఎవరి విషయంలో జోక్యం కలిగించుకోకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే మీరు సఫలీకృతం అవుతారు, ప్రతి విషయంలో సక్సెస్ అవుతారు. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.